నిర్గమకాండము 19వ అధ్యాయము 18-19 వచనములు. యెహోవా దేవుడు మోషేను, మరి సీనాయి కొండ మీదకి రా, నేను నీతో మాట్లాడతాను అన్నారు. అప్పుడు మోషే అక్కడికి వెళ్ళాడు. అప్పుడు దేవుడు ఎలా మాట్లాడారు అనే విషయాలు ఇక్కడ ఉన్నాయి, చూద్దాము. నిర్గమ 19:18. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. 19వ వచనం. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. యెహోవా 20వ వచనం. సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగెను. యెహోవా పర్వతం శిఖరము మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. ఈ విధంగా దేవుడు మోషేతో చాలాసార్లు రకరకాలుగా మాట్లాడి మరి ఇశ్రాయేలీల్ని నడిపిస్తూ వచ్చారన్నమాట అరణ్య ప్రయాణంలో.